రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అంటూ సాగిన ఫైనల్స్ లో గెలిచి మూడోసారి కప్ కైవసం చేసుకుంది భారత్. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి మన బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు. హిట్ మ్యాన్ ఆఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చి శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్ హిట్టింగ్కు పాండ్యా కూడా దంచుకొట్టడంతో భారత్ విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్లో కివీస్ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అంటూ సాగిన ఫైనల్స్ లో గెలిచి మూడోసారి కప్ కైవసం చేసుకుంది భారత్. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి కూడా మన బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు. హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్ హిట్టింగ్కు పాండ్యా కూడా దంచుకొట్టడంతో భారత్ విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్లో కివీస్ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. అయితే భారత్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత కివీస్ 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అంటూ సాగిన ఫైనల్స్లో గెలిచి మూడోసారి కప్పు కైవసం చేసుకుంది భారత్. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి మన బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు. హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చి శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్ హిట్టింగ్కు పాండ్యా కూడా దంచుకొట్టడంతో భారత్ విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్లో కివీస్ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. రైట్, ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అంటూ సాగిన ఫైనల్స్లో గెలిచి మూడోసారి కప్పు కైవసం చేసుకుంది భారత్. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి మన బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు. హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్ హిట్టింగ్కు పాండ్యా కూడా దంచుకొట్టడంతో భారత్ విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్లో కివీస్ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది.
న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అంటూ సాగిన ఫైనల్స్లో గెలిచి మూడోసారి కప్పు కైవసం చేసుకుంది భారత్. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి మన బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు. ఇక ఈ హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చి శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్ ఈటింగ్కు పాండ్య కూడా దంచుకొట్టడంతో భారత్ విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్లో కివీస్ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. ఇక న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. రైట్, ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఇక దీని గురించి మాట్లాడడానికి మనతోటి స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యబాబు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సత్యబాబు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టీమిండియా. థ్యాంక్ యూ. మీకు కూడా సత్యబాబు గారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. దీనిపైన మీరేం చెప్తారు సత్యబాబు గారు? ఇండియాకి టెరిఫిక్ విక్టరీ. ఎందుకంటే ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గత 2010లో ఓడిన తర్వాత మళ్ళీ ఫైనల్ లో మళ్ళీ నిలబెట్టుకుంది. రోహిత్ శర్మ అద్భుతమైన నాకు, ఇంకా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. ఏదేమైనా చెప్పుకోవాలంటే ఇండియాకి వరుసగా రోహిత్ శర్మ కెప్టెన్సీ లో 2వ ట్రోఫీ ఇది, ఐసీసీ ట్రోఫీ. లాస్ట్ టైం 2024 లో T20 వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా మెచ్చుకోవాలి. ఈ రోజు అయితే ఇండియా ఆడే విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది. మొదట్లో మీకు వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చి మంచి వికెట్ తీసి, మళ్ళీ తర్వాత కుల్దీప్ యాదవ్తో వచ్చి వరుస 2 ఓవర్లో 2 వికెట్ తీసి అద్భుతంగా టెరిఫిక్ ఈ రోజు రాణించారు. అయితే ఏదేమైనా ఈ రోజు మాత్రం ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. 140 కోట్ల జనాభా కూడా చాలా హ్యాపీ చాలా అద్భుతంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే బాణసంచయాకం అద్భుతంగా పేరుస్తున్నారు. అయితే ఈ రోజు మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం డిసప్పాయింటింగ్ గా ఏంటంటే కొంచెం విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అనేది కొంచెం బాకీ అయింది. అది ఒకటే డిసప్పాయింట్. మిగతా సందర్భాలు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ రోజు అప్ హ్యాండ్ అనేది ఇండియాకి బాగా దూసుకొచ్చింది. అయితే న్యూజిలాండ్ కూడా మనం తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా ఈ రోజు అయితే అటు ఫీల్డింగ్ లో కానీ అటు బౌలింగ్ లో కానీ చాలా క్లోజ్ గా వచ్చారు అనమాట. మరొక 20-30 రన్స్ ఉన్నట్లయితే కొంచెం టఫ్ ఉన్న సిచ్యువేషన్ ఉంటుందేమో కానీ ఆల్మోస్ట్ న్యూజిలాండ్ మాత్రం ఈ రోజు ఒక మంచి స్పోర్టింగ్ స్పిరిట్ ఇచ్చిందండి. ఎస్ సత్యబాబు గారు, అయితే దీంతో 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్ లో కివీస్ ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది కదా? డెఫినెట్లీ. అప్పుడు 2000 లో అప్పుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ లో, ఇంకా స్టీఫెన్ ఫ్లెమింగ్ కెప్టెన్సీ జరిగిన ట్రోఫీలో అయితే అప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఆ రోజు కూడా మనం గెలవాల్సిన మ్యాచ్. కాకపోతే ఓడిపోవడం కారణం ఏంటంటే చిన్నపాటి క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల ఆ రోజు మ్యాచ్ ఓడిపోయాం. ఏదేమైనా ఆ యొక్క ప్రతీకారాన్ని న్యూజిలాండ్ పైన మళ్ళీ తీర్చుకున్నాం. ఐసీసీ ఈవెంట్స్ లో మనం న్యూజిలాండ్ తో తలపడుతున్న ఆ ఫోర్స్ అనేది ఈ రోజు దాన్ని పూర్తిగా మార్చేస్తాం. ఎందుకంటే సెమీస్ లో న్యూజిలాండ్ తో మనం 2019 వరల్డ్ కప్ లో ఓడిపోయాం, మళ్ళీ WTC ఫైనల్ కూడా ఓడిపోయాం. ఇవన్నిటికి కూడా ప్రతీకారంగా చెప్పవచ్చు ఈ యొక్క విక్టరీ అనేది. సత్యబాబు గారు, ఈరోజు హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీతో చెలరైతే ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, రాహుల్ పర్ఫార్మెన్స్ తోడు పాండ్య కూడా దంచుకొట్టడంతో భారత్ విజయం సాధించింది. వీరి పర్ఫార్మెన్స్ పైన మీరేం చెప్తారు ఒక అనలిస్ట్? రోహిత్ శర్మ యొక్క ఇన్నింగ్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. ఎందుకంటే రోహిత్ శర్మ ఆడే విధానం అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ ఎప్పుడు ఫాస్ట్ గా స్టార్ట్ చేస్తారు, కానీ ఈ రోజు మాత్రం కొంచెం స్టడీగా ఆడాడు, చాలా అద్భుతంగా ఆడాడు. అంటే సిట్టిస్తున్నట్టు ఆడాడు రోహిత్ శర్మ ఈ రోజు మాత్రం. అదేవిధంగా రోహిత్ శర్మ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో కొంచెం ఇండియాలో కొంచెం ఫ్యాన్స్ అయితే కొంచెం ఇబ్బంది అయితే నెలకొల్పింది. ఆ ఇబ్బందిని శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ యొక్క ఇద్దరు పార్ట్నర్షిప్ కూడా మనం చాలా మెచ్చుకోవాలండి. ఎందుకంటే వీళ్ళిద్దరు యొక్క పార్ట్నర్షిప్ ఇండియాని మళ్ళీ మ్యాచ్ తీసుకురావడానికి కారణం అనమాట.
ఎప్పుడైతే మళ్ళీ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఒక 48 రన్స్ చేశాడో కొంతవరకు ఇండియాకి ఒక విన్నింగ్ బాటలో కీలను పోషించాడు. తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ కూడా కొంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. ఏమైనా కానీ కేఎల్ రాహుల్ మాత్రం ఫినిషింగ్ అద్భుతం. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఫినిషింగ్ లాస్ట్ మ్యాచ్ కూడా అద్భుతంగా ఫినిషింగ్ గా లభించింది. ఈ మ్యాచ్ కూడా ఫినిషింగ్ చేశాడు. కాకపోతే ఏంటంటే కేఎల్ రాహుల్ 2023 వరల్డ్ కప్ లో ఆ త్రో ఇన్నింగ్స్ అనేది కొంచెం ఇంపాక్ట్ ఉంది. ఈ రోజు ఆ బదులుగా తీర్చుకున్నాడు. ఎందుకంటే కేఎల్ రాహుల్ పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్. ఎందుకంటే రిషబ్ పంత్ కాదని కేఎల్ పెట్టడానికి దానికి ప్రూవ్ కూడా చేసుకున్నాడండి ఈ రోజు మాత్రం. అయితే సత్యబాబు గారు, భారత్ కీలక సమయాల్లో ఒక వికెట్స్ అయితే కోల్పోయింది. లేదంటే ఇండియా గెలుపు ఇంకా ఈజీ అయ్యే అవకాశం అయితే ఉండేనా? డెఫినెట్లీ ఉండే, కానీ అక్కడ మాత్రం బౌలర్లు మాత్రం న్యూజిలాండ్ బౌలర్లు చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే పార్ట్ టైం బౌలర్ అనుకున్న బ్రేస్వెల్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇంకా మిచిల్ శాంట్నర్ అయితే మీకు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ స్పిన్నర్లు కూడా మన స్పిన్నర్లు కూడా చాలా అద్భుతంగా ఈరోజు క్వాలిటీ స్పిన్ అయితే కనబడింది ఈ రెండు టీంలు కూడా. అక్కడ పిచ్ లో అయితే మీకు ఫాస్ట్ బాల్ గేమ్ హెల్ప్ లేదు. కాకపోతే ఈ యొక్క మ్యాచ్ లో ఏంటంటే కొంచెం నర్వస్నెస్ అయితే క్లియర్ కనపడింది. ఒక మెగా ఫైనల్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరిగింది. కాకపోతే ఏంటంటే లో స్కోరింగ్ గేమ్ అనమాట ఈ రోజు మాత్రం ఇండియా ఆడే తీరే మీద అద్భుతం, ఫెంటాస్టిక్. రోహిత్ శర్మ ఈ రోజు తన కెరీర్ లో ఒక అద్భుతం మైల్ స్టోన్ కూడా నమోదు చేశాడు. ఎందుకంటే వరుస ఐసీసీ 2 గెలుచుకున్న ఒక క్రీడాకారుడుగా మరి చరిత్రలోకి ఇక్కడ ధోని తర్వాత ధోని ఏ విధంగా 2007 2020 వరల్డ్ కప్ అండ్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంకా 2011 వరల్డ్ కప్, ఈ 3 ట్రోఫీలు అయితే ధోని ఖాతాలో ఉన్నాయి. 2 ట్రోఫీలు బాటలో రోహిత్ శర్మతో కొనసాగుతున్నాడు. రైట్, థ్యాంక్ యూ సత్యబాబు గారు.